ప్రేమలో దాగిన రహస్యం ఎపిసోడ్ 35. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. వరుణ్ అక్షయ్ ఉన్న రూమ్ని లాక్ చేసి నక్షత్రని కింద ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. ఇక్కడే ఉండరా, నాకు చాలా చిరాకుగా ఉంది, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి వెంటనే తన డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అయ్యి నక్షత్ర దగ్గరకు వస్తాడు. తర్వాత వరుణ్ వెంటనే నక్షత్రని ఎత్తుకుని ముందుకి అడుగులు వేస్తాడు. ఇంకా వరుణ్ నక్షత్రని పట్టుకుని అలాగే పడుకుని గట్టిగా కళ్ళు మూసుకుని ఉండిపోతాడు. ఇన్ని రోజులు తను పడిన బాధ ఇప్పుడు పోయినట్టు అనిపిస్తుంటే వరుణ్ తన 2 చేతులతో నక్షత్రని గట్టిగా పట్టుకొని నక్షత్ర నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు. లైఫ్లో మళ్ళీ నువ్వు నన్ను చూడవేమో అనిపించిందిరా, వాడి ప్రేమ నిజం కదరా, అందుకే చాలా భయపడ్డాను అని వరుణ్ బాధగా అంటుంటే నక్షత్ర వెంటనే వరుణ్ పెదవులపై తన చేతిని అడ్డు పెడుతుంది. మన మధ్య ఉన్న ఒక పెద్ద గండం తొలగిపోయింది అనుకుందాం వరుణ్, నీ పక్కనే ఉంటూ వాడు ఇన్ని దుర్మార్గపు పనులు చేస్తాడు అని ఎవరు అనుకోలేరు కదా, వాడికి మంచి శిక్ష వేశావు, ఇంకేమీ అవసరం లేదు. ఆ రోజు నువ్వు నన్ను అడిగావు కదా, ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ అని నక్షత్ర వరుణ్ వైపు చూస్తూ చెప్పగానే వరుణ్ వెంటనే నక్షత్ర పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు. ఐఎమ్ రియల్లీ సారీ వరుణ్, ఇందులో నా తప్పు కూడా ఉంది అని నక్షత్ర ఏడుస్తూ అంటుంటే తప్పంతా ఎవరిది లేదు నక్షత్ర, పరిస్థితులు అలా వచ్చాయి, నాకు పడుకోవాలని ఉందిరా, 4 days నుండి నిద్ర లేదు, ఇలా నేను పట్టుకుని పడుకోవాలి అని అనిపించింది, కానీ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, ఒక 2 hours తర్వాత మనం తేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. తేజ్ బాధపడుతూ ఉంటాడు, వాడు చాలా సెన్సిటివ్ అని వరుణ్ వెంటనే నక్షత్రని తన గుండెలకి హత్తుకుని కళ్ళు మూసుకుంటాడు. మేము ప్రియా దగ్గరికి వెళ్తే ప్రియాకి వరుణ్ గురించి తెలియదా అని నక్షత్ర ఆలోచనలో పడిపోతుంది. అలా 2 గంటల తర్వాత వరుణ్ నక్షత్రని తీసుకుని ప్రియా వాళ్ళ ఫామ్ హౌస్కి చేరుకుంటాడు. రమాదేవి గారు, రాజశేఖర్ గారు, ప్రియా, తేజ్ నలుగురు కూడా హాల్లో కూర్చుని ఉంటారు. రేపు పంతులు గారు వస్తానని చెప్పారండి, వరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ప్రియాకి తన గురించి ఏమీ చెప్పొద్దు అని చెప్పాడు. ఇప్పుడే తేజ్ కోమాలో నుండి బయటకొచ్చాడు, మళ్ళీ ప్రియా చేసిన పనికి తేజ్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అని తను ఏమీ చెప్పొద్దు, వచ్చిన తర్వాత తను మాట్లాడతాను అన్నాడు. కానీ వరుణ్ రాకుండా నేను ఈ పెళ్ళిని స్టార్ట్ చేయలేను అని రమాదేవి గారు బాధగా అంటుంటే కంగారు పడకు, నాకు తెలిసి ఈరోజు వరుణ్ ఇక్కడికి వచ్చేస్తాడు అని రాజశేఖర్ గారు అంటారు. వరుణ్ ఏమైంది అని ప్రియా అర్థంగా కడుగుతుంటే తేజ్ ఆలోచనలు మాత్రం నక్షత్ర దగ్గర ఆగిపోతాయి. నక్షత్ర నా మాటలను నమ్మిందా లేదా, ప్లీజ్ నక్షత్ర, అన్నయ్య నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, అబద్ధం చేసుకోకు, అసలు అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు, ఆఫీస్కి కాల్ చేస్తే తను ఆఫీస్కి వచ్చి 4 days అవుతుంది అని చెప్తున్నారు, ఏమీ అర్థం కావడం లేదు అని తేజ్ ఆలోచనలో ఉండగా ఇంతలో డోర్ కొట్టిన సౌండ్కి అందరూ డోర్ వైపుకు చూస్తారు. అక్కడ వరుణ్ ఉండటం చూసి రమాదేవి గారు, రాజశేఖర్ గారు ఇద్దరు సంతోషంగా లేచి నుంచుంటారు. తేజ్ ఎదురుగా చూసేసరికి వరుణ్ కనిపించడంతో అప్పుడు రిలీఫ్గా ఫీల్ అవుతుండగా ప్రియా మాత్రం డోర్ దగ్గర ఉన్న వరుణ్ని చూసి షాక్లోకి వెళ్ళిపోతుంది. తేజ్ చాలా సంతోషంగా అన్నయ్య అని పరిగెట్టుకుని వరుణ్ దగ్గరికి వెళ్తుంటే ప్రియా వెళ్తున్న తేజ్ వైపు చూస్తూ అన్నయ్యనా అని అలాగే షాక్లో ఉండిపోతుంది. తేజ్ వరుణ్ వైపు చూస్తూ అన్నయ్య, నేను నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అది నక్షత్ర అని తేజ్ అంటుంటే తేజ్ ముందుగా నేను మీ అందరితో మాట్లాడాలి, పద అని వరుణ్ లోపలికి వస్తూ ఉంటే ప్రియా ఇంకా షాక్లో ఉండిపోతుంది. తేజ్ అప్పుడు ప్రియా వైపు చూస్తాడు. వరుణ్ వచ్చావా అని రమాదేవి గారు సంతోషంగా వరుణ్ని హత్తుకుంటారు. కొంత సమయం తర్వాత వరుణ్
రమాదేవి గారిని దూరం జరిపి, మామ్, మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. తేజ్ ప్రియా చేతిని పట్టుకుని, ప్రియా, నీతో ఒక విషయం చెప్పాలి, ముందు నార్మల్ అవ్వు అని అనగానే, వరుణ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమీ అర్థం కావడం లేదు అని ప్రియా భయంగా అంటుంది. ప్రియా, టెన్షన్ పడకు, నేను మొత్తం నీకు చెప్తాను. నిజానికి నా పేరు వరుణ్ తేజ్. నన్ను యుఎస్లో అందరూ కూడా తేజ్ అని పిలుస్తారు. కానీ నువ్వు వరుణ్ అని పిలవడం వల్ల నేను ఏమీ అనలేదు. ఇంకా మా అన్నయ్య పేరు వరుణ్ దేవ్. అన్నయ్య అంటే నాకు చాలా భయం. నిజానికి మన ప్రేమ గురించి అన్నయ్యకు ముందుగా చెప్పలేదు. తను మన పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని భయపడి. మరోపక్క తన గురించి నీకు చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావేమోనని కంగారు పడి తన గురించి నీ దగ్గర చెప్పలేకపోయాను. అసలు ఏం జరిగిందంటే అని ఇంకా తేజ్ అమెరికాకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటం, వరుణ్ కూడా వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోవడం వరకు చెప్తాడు. ప్రియాకి వరుణ్ గురించి తెలుస్తుంటే భయంగా అనిపిస్తుంది. అందులోనూ మళ్ళీ తనలో చిన్నపాటి అనుమానం మొదలవుతుంది. వరుణ్ గారు అని ప్రియా ఏదో మాట్లాడుతుంటే, నేను మీతోటి మాట్లాడాలి, కొంచెం సేపు సైలెంట్గా ఉంటారా అని వరుణ్ అనగానే ప్రియా భయంగా వరుణ్ వైపు చూస్తూ వెంటనే తేజ్ చేతిని గట్టిగా పట్టుకుని తల కిందకి దించుకుని ఉండిపోతుంది. తేజ్, మీ ఇద్దరికి మీ లైఫ్లో తెలియకుండా ఒక విషయం జరిగింది. కానీ ఒకటి మాత్రం ముందుగా చెప్తాను. ఇప్పుడు ప్రియా నీ కళ్ళెదురుగా ఉంది. అలాగే ప్రియా, తేజ్ నీ ఎదురుగా ఉన్నాడు. తను కూడా హెల్తీగా ఉన్నాడు. నేను చెప్పిన తర్వాత ఇద్దరు ఎమోషనల్ అవ్వకండి అని వరుణ్ చెప్తుంటే ఇద్దరు ఏమీ అర్థం కాక వరుణ్ వైపు చూస్తూ ఉంటారు. ప్రియా, ముందుగా నీకు వరుణ్ 2 months నీతో కాంటాక్ట్లోకి రాకపోవడానికి కారణం తనకి యాక్సిడెంట్ అవ్వడం అని వరుణ్ తేజ్ విషయంలో జరిగింది మొత్తం చెప్పగానే ప్రియా తేజ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది. అంటే నువ్వు ఇన్ని నెలలు కోమాలో అని ప్రియా ఒక్కొక్క పదం పలుకుతుంది. కానీ అప్పటికే తన కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. వెంటనే తేజ్ ప్రియాని దగ్గరికి తీసుకుని, ప్రియా, నేను బాగున్నాన్రా, ముందుగా అన్నయ్య చెప్పాడు కదా, ప్లీజ్ టెన్షన్ పడకు అని అనగానే ప్రియా వెంటనే తేజ్ని గట్టిగా హత్తుకుంటుంది. నిజంగానే నువ్వు బాగున్నావు కదా అని ప్రియా ఏడుస్తూ అడుగుతుంటే, నిజంగా డాక్టర్ కూడా చెప్పారు ఇప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని. నేను కోమాల నుండి బయటకు వచ్చిన వారం రోజుల్లో వెంటనే నీ దగ్గరకు వచ్చేసాను. ఇన్ని నెలలు నువ్వు ఎంత బాధపడి ఉంటావో కదా అని తేజ్ చిన్నగా బాధగా అడుగుతుంటే ప్రియా కంగారుగా తేజ్కి దూరం జరుగుతుంది. అంటే మరి ఇన్ని రోజులు నాతో ఉంది అని ప్రియా మనసులో అనుకోగానే తన ఎదురుగా తేజ్, అన్నయ్య, వరుణ్ కనిపిస్తుంటే ప్రియా చాలా భయంగా వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. వరుణ్ ప్రియా దగ్గరికి వచ్చిన దగ్గర నుండి ప్రియాపై కేరింగ్ చూపించడం, కానీ ప్రియా తన దగ్గరికి వెళ్తున్నా కూడా వరుణ్ కనీసం ప్రియాని టచ్ కూడా చేయనివ్వకపోవడం, ప్రతిదీ గుర్తుకొస్తుంటే ప్రియా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. అంటే ఇన్ని రోజులు నాతో ఉంది మీరా అని ప్రియా ఒక్కొక్క పదం పలుకుతుంటే, అవును ప్రియా, చెప్తాను అని వరుణ్ తేజ్ వైపు చూస్తూ, తేజ్, నేను ఇండియాకి వచ్చాను అని నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎలా తెలిసింది కూడా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను ప్రియా దగ్గరికి ఎందుకు వచ్చానో నీకు చెప్పాలి. నువ్వు కాంటాక్ట్లోకి రాకపోవడం వల్ల ప్రియా ఏం చేస్తుందో నీకు చెప్పాలి అని ఇంకా వరుణ్ జరిగింది మొత్తం చెప్పగానే అన్నయ్య అని తేజ్ భయంగా అంటూ వెంటనే ప్రియా వైపు చూస్తూ తేజ్ కోపంతో ప్రియా చెంపపై కొడతాడు. నేను కాంటాక్ట్లోకి రాకపోతే ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా? అంటే నా ప్రేమ అబద్ధం అనుకున్నావా? ఒకవేళ ఆ టైంలో నాకేదైనా జరిగినా నీ రెస్పాన్సిబిలిటీ మొత్తం మా అన్నయ్యకి అప్పచెప్పాను. ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావని తేజ్ కోపంగా అంటున్నా కూడా తన కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది. తేజ్, ఎక్కువ ఎమోషన్ అవ్వకు. ఆ టైంలో తను సేఫ్గా ఉండడానికి కారణం
నక్షత్ర అని వరుణ్ చెప్పగానే తేజ్ ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తాడు. అందుకే నేను నీ రూపంలో ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో ఈ అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ తన కళ్ళెదురుగా ఉన్నది నువ్వు కాదు అని తెలిస్తే అప్పుడు నీ గురించి చెప్పాలి. అందుకే నీకులాగా ఉండాల్సి వచ్చింది. అంతేకాని అని వరుణ్ ఇంకా ఏదో చెప్పబోతుండగా, అన్నయ్య ప్లీజ్, నువ్వింకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేంటో నాకు తెలుసు. నువ్వొక్కసారి నా అని అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తావు. కానీ ఈ విషయం నీ దగ్గర వరకు అని తేజ్ అర్థం కాక అడుగుతుంటే, తేజ్, ప్రియా సూసైడ్ చేసుకోవడం నా వరకు ఎందుకు రాలేదు, నేను పెట్టిన బాడీ గార్డ్ని ఎవరు ఆపారో ఆ డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఇప్పుడు ప్రియా సేఫ్గా ఉంది. మీరిద్దరూ టెన్షన్ పడకండి అని వరుణ్ చెప్పగానే, నువ్వు ఉండగా మా ఇద్దరికి ఏమీ కాదు అన్నయ్య అని తేజ్ ఎమోషనల్గా అంటాడు. ప్రియా భయంగా వరుణ్ దగ్గరకు వచ్చి, ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఆ టైంలో మీరు నాకు చాలా దూరంగా ఉన్నా కూడా నా ప్రవర్తనతో మిమ్మల్ని విసిగించాను. కానీ ఒక్క క్షణం కూడా కనీసం నన్ను టచ్ కూడా చేయనిచ్చేవారు కాదు. ఆ టైంలో నాపై కోపం అనుకున్నాను, కానీ నాపై బాధ్యత అని అనుకోలేదు. మళ్ళీ మా ఇద్దరిని కలిపినందుకు థ్యాంక్ యూ అని ప్రియా ఏడుస్తుంటే, ప్రియా జరిగిపోయింది వదిలేసాయి. ఇప్పుడు నువ్వు ప్రాణంగా ప్రేమించినవాడు నీ కళ్ళెదురుగా సంతోషంగా ఉన్నాడు, నీతో పాటు ఉన్నాడు. ఇంకా మిగతా ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పగానే ప్రియా చిన్నగా నవ్వుతుంది. కానీ తనలో తెలియని భయం కూడా కలుగుతుంది. మామ్, ఇంక అసలైన ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ చెప్పాలి. నేను ఒక అమ్మాయిని అని వరుణ్ చెప్పబోతుండగా ప్రియా అని పిలిచిన పిలుపుకి అందరూ బయటకు చూస్తారు. అక్కడ నక్షత్ర ఉండటం చూసి ప్రియా ఆశ్చర్యపోతుంది. తర్వాత సంతోషంగా నక్షత్ర దగ్గరికి వెళ్ళి, నక్షత్ర నువ్వు అని అంటుంటే, నీ పెళ్లి చూడకుండా ఎలా వెళ్తాను, అందుకే వచ్చాను అని నక్షత్ర చిన్నగా నవ్వుతుంటే, అప్పుడు తేజ్ పెదవులపై చిరునవ్వు వస్తుంది. నాకు తెలుసన్నయ్య, నువ్వు మా దగ్గరికి కాకుండా ఫస్ట్ నక్షత్ర దగ్గరికి వెళ్తావని. వదిన కూడా ఇక్కడికి వచ్చేసింది. ఇంకా ఇప్పటి వరకు చాలా టెన్షన్ పడ్డాను అని తేజ్ అప్పుడు రిలీఫ్గా ఫీల్ అవుతాడు. ప్రియా నక్షత్ర చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వస్తుంది. నక్షత్ర, భయపడకు, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఒకసారి లోపలికి చూడు అని అనగానే నక్షత్ర లోపల ఉన్న వరుణ్ అలాగే తేజ్ ఇద్దరి వైపు చూస్తుంది. తర్వాత నార్మల్గా ఉండటం చూసి ప్రియాకి ఏమీ అర్థం కాదు. తేజ్ నక్షత్ర దగ్గరికి వచ్చి, హాయ్ నక్షత్ర, నువ్వు మళ్ళీ వచ్చావు, చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్య చెప్పాడు నువ్వు ఆ టైంలో ప్రియాకి సపోర్ట్గా ఉన్నావు, చాలా చాలా థ్యాంక్ యూ అని తేజ్ చెప్పగానే నక్షత్ర చిన్నగా నవ్వుతుంది. మామ్, ఇంకా నేను చెప్పేది వింటారా అని వరుణ్ సీరియస్గా అనగానే నక్షత్ర కోపంగా వరుణ్ వైపు చూస్తుంది. ఇప్పుడు ఈయన గారు చెప్పిన తర్వాత వీళ్ళందరి ఎక్స్ప్రెషన్స్ ఏంటో అని నక్షత్ర మనసులో అనుకుంటూ అలాగే నుంచుని ఉండిపోతుంది. మామ్ అండ్ డాడ్, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అని చెప్పగానే రమాదేవి గారు, రఘునాథ్ గారు ఇద్దరు కూడా షాక్గా లేచి నుంచుంటారు. ప్రియా కూడా ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తుంది. తేజ్ పెదవులపై సన్నని చిరునవ్వు వస్తుంది. వరుణ్, ఏం మాట్లాడుతున్నావురా? అసలు అమ్మాయి అంటేనే అబద్ధం అంటావు, పెళ్లి పేరు ఎత్తితేనే చిరాకు పడతావు, లైఫ్లో పెళ్లి చేసుకోను అని మరీ మరీ చెప్పావు. అలాంటిది నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావా, జోక్ చేస్తున్నావా అని రమాదేవి గారు అయోమయం కడుగుతుంటే రఘునాథ్ గారి నోట్ల నుండి మాట కూడా రాదు. మామ్, నేను చెప్తుంది అబద్ధం కాదు, నిజంగానే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. కానీ ఆ అమ్మాయి నన్ను లవ్ చేయడం లేదు అని చెప్పగానే ఏం మాట్లాడుతున్నావురా, నీలాంటి వాడిని ఆ అమ్మాయి లవ్ చేయడం లేదా? అసలు ఎవరా అమ్మాయి? నువ్వు ప్రేమించడమే చాలా గొప్ప, అలాంటిది నీ ప్రేమని రిజెక్ట్ చేయడమేంటి? ఇప్పుడే నన్ను అమ్మాయి దగ్గరికి తీసుకుని వెళ్ళు, అసలు మన స్టేటస్ అని రమాదేవి గారు ఇంకా ఏదో అనుపోతుండగా, మామ్, నా స్టేటస్ అండ్ నా కంపెనీస్ ఉన్నాయని చెప్పి
ఆ అమ్మాయి నన్ను లవ్ చేయడానికి ఒప్పుకోలేదు. పేదవాడినైనా ప్రేమిస్తుందంట కానీ ధనవంతుడిని ప్రేమించదంట అని వరుణ్ నొక్కిపెట్టి మరీ చెప్పగానే రాక్షసుడు స్టార్టింగ్లో నేను చెప్పినవని ఎలా చెప్తున్నాడో వాళ్ళ అమ్మకి అని నక్షత్ర నోట్లో చిన్నగా మాట్లాడుకుంటుంది. ఏం చెప్తున్నావురా? ధనవంతుడివి అని నిన్ను పెళ్లి చేసుకునని చెప్పిందా? ఎవర్రా ఆ అమ్మాయి అని రమాదేవి గారు అర్థం కాకడుగుతారు. వరుణ్ మాటలకి తేజ్ ఆశ్చర్యంగా నక్షత్ర వైపు చూస్తాడు. ఇప్పుడు అర్థమైంది అన్నయ్య ఎందుకు నక్షత్రని ప్రేమించాడు అని. కానీ అన్నయ్య ప్రేమ వల్ల నక్షత్ర అన్నయ్యని ప్రేమించింది. పాపం నక్షత్ర వదిన అన్నయ్య వైపు ఎలా కోపంగా చూస్తుందో అని తేజ్ మనసులో చిన్నగా నవ్వుకుంటాడు. చెప్తాను మామ్ అని వరుణ్ అంటుంటే, అయినా అలాంటి అమ్మాయిని అసలు వదలకూడదురా. ఎవరు వరుణ్ ఆ అమ్మాయి అని రఘునాథ్ గారు సంతోషంగా అడుగుతారు. ఒకసారి నేను ఆఫీస్ వర్క్ మీద అబ్రాడ్కి వెళ్ళాను కదా డాడీ, అక్కడ ఒక అమ్మాయి పరిచయమైంది అని వరుణ్ ఆ రోజు జరిగింది మొత్తం చెప్పగానే, ఏంట్రా వరుణ్ అలా చేస్తాం, ఆ అమ్మాయిని టెర్మినేట్ చేయడం తప్పు కదా అని రమాదేవి గారు బాధగా అంటారు. హలో మామ్, ఆ రోజు ఆ అమ్మాయి నాతో మాట్లాడింది నువ్వు వింటే, అయినా నా గురించి నీకు తెలుసు కదా అని అనగానే, ఎందుకు తెలియదు, కోపానికి బ్రాండ్ అంబాసిడర్వి కదా అని రమాదేవి గారు చిన్నగా అంటుంటే, మామ్ అని వరుణ్ సీరియస్గా అంటాడు. సర్లేరా, తర్వాత ఏం జరిగిందో చెప్పు. నువ్వు ఒక్క మీట్లో ఒక అమ్మాయిని లవ్ చేయడం అసాధ్యం, కానీ తర్వాత అమ్మాయి ఎలా పరిచయమైంది, ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని ప్రేమించావు కదా అని రమాదేవి గారు అడుగుతుంటే, అవును, ఆ అమ్మాయి ఏంటో పూర్తిగా అర్థమైన తర్వాత ప్రేమించాను అని వరుణ్ చెప్పగానే ప్రియ ఆశ్చర్యంగా నక్షత్ర వైపు చూస్తుంది. నక్షత్రాన్ని కూడా ఇదే విధంగా వాళ్ళ బాస్ జాబ్లో నుండి తీసేశాడని చెప్పింది కదా. ఇప్పుడు వరుణ్ గారు కూడా అదే చెప్తున్నారు. ఒకవేళ వరుణ్ గారు ప్రేమించింది నక్షత్రనా అని అనుకోగానే ప్రియ ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతుంది. అదే నిజమై ఉంటుంది. ఎందుకంటే నక్షత్రం మాత్రమే డబ్బుకి వాల్యూ ఇవ్వదు. ధనవంతుడు అని పేరు వస్తేనే చాలు చాలా చిరాకు పడేది. అంటే వరుణ్ గారు ప్రేమించినా కూడా నక్షత్ర రిజెక్ట్ చేసిందా అని ప్రియ అలాగే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి ఎవరు చెప్పు వరుణ్, ఇంత మంచి కోడల్ని నేను అస్సలు వదులుకోను అని రమాదేవి గారు కంగారుగా అడుగుతుంటే, ఇంకెవరు, మీ ఎదురుగా కనిపిస్తుంది కదా ఈ అమ్మాయి, తనని పెళ్లికి ఒప్పించండి. ఈ మేడం గారికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట, నేను మాత్రం తనని పెళ్లి చేసుకుంటాను, ఇంకా మీ ఇష్టం అని వరుణ్ రిలాక్స్గా వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. రాక్షసుడు కావాలని ఆడుకుంటున్నాడు. స్టార్టింగ్లో మీలాంటి ధనవంతుడిని నేను పెళ్లి చేసుకోనని చెప్పాను అని ఇప్పుడు నాపై రివెంజ్ తీర్చుకుంటున్నాడు అని నక్షత్ర కోపంగా వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. రమాదేవి గారు రఘునాథ్ గారు ఇద్దరు కూడా ఎదురుగా ఉన్న నక్షత్ర వైపు చూస్తూ ఉండిపోతారు. అంటే వరుణ్ ప్రేమిస్తుంది నక్షత్రనా అని ఇద్దరు మనసులో అనుకుంటారు. ఇంతలో నక్షత్ర వరుణ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉండటం చూడగానే ఇద్దరి పెదవులపై చిరునవ్వు వస్తుంది. రమాదేవి గారు నెమ్మదిగా నక్షత్ర దగ్గరికి వచ్చి నక్షత్ర చేతిని పట్టుకుంటారు. అప్పుడు నక్షత్ర నార్మల్ అయ్యి రమాదేవి గారి వైపు చూస్తుంది. వరుణ్ చెప్పింది అబద్ధమైతే కాదు, నా కొడుకు నిన్ను ప్రేమిస్తే, నీపై కేరింగ్ చూపిస్తే ఎందుకు తన ప్రేమని రిజెక్ట్ చేశావు అని రమాదేవి గారు బాధగా అడుగుతారు. అంటే ఆంటీ అని నక్షత్ర ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. తర్వాత నక్షత్ర గట్టిగా ఊపిరి పీల్చుకుని, ఆంటీ మీ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు, చాలా పొగరు ఎక్కువ, ఇంకా కావాలని వచ్చిన దగ్గర నుండి నాకు టార్చర్ చూపించేవాడు, తర్వాత ఏం జరిగిందో తెలియదు, నాపై కేరింగ్ చూపించడం స్టార్ట్ చేశాడు. అప్పటికి నాకు తేజ్ గురించి తెలియదు కదా, తెలిసినా తెలియకపోయినా నాకు చాలా భయంగా అనిపించింది. అందుకే ఇక్కడి నుండి అబ్రాడ్కి వెళ్ళిపోవాలని అనుకుంటే నన్ను కిడ్నాప్ చేసి తన ప్యాలెస్కి తీసుకుని వెళ్ళిపోయాడు తెలుసా అని నక్షత్ర చెప్పగానే అక్కడున్న వారందరూ షాక్గా వరుణ్ వైపు చూస్తారు.
అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తనకి పిఏ అని చెప్పి నాపైన పెద్ద అగ్రిమెంట్ మీద సైన్ చేయించాడు. మళ్ళీ అక్కడి నుండి నేను తప్పించుకుంటాను అని భయపడి అక్కడే ఉండేటట్టు చేయాలని మా నాన్నకి ఇబ్బంది కలిగిస్తానని చెప్పాడు. పైగా ప్రియని టార్చర్ చేస్తాను అని ఏవేవో చెప్పి నన్ను ఆ ప్యాలెస్లో ఉండేటట్టు చేశాడు తెలుసా మీ అబ్బాయి అని నక్షత్ర కోపంగా చెప్తుంటే రఘునాథ్ గారికి, రమాదేవి గారికి అందరికీ అర్థమవుతుంది వరుణ్ నక్షత్రని ఎంత ప్రాణంగా ప్రేమించాడని. కానీ తన కొడుకు మనసుని ఇంతలా మార్చిన నక్షత్ర అంటే వాళ్ళకి ఇంకా ఇష్టం పెరుగుతుంది. నువ్వంటే ఏంటో నా కొడుకు తెలుసుకున్నాడు. అది నీపై ఇష్టం కలిగించేలా చేసింది. ఇప్పటి వరకు నా కొడుకు ఎవరి గురించి పట్టించుకునేవాడు కాదురా. అలాంటిది నా కొడుకుని ఇంతలా మార్చినందుకు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. నాకు ఇంత మంచి కోడలు వస్తుంది అని కూడా అనుకోలేదు అని రమాదేవి గారు నక్షత్ర నుదుటిపై ముద్దు పెట్టుకుంటారు. లేదంటే నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోను అని నక్షత్ర కోపంగా అంటుంటే ఏముంది, ఈసారి డైరెక్ట్గా మెడలో తాళి కడితే అప్పుడే నువ్వు నన్ను అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటావు అని వరుణ్ అనగానే అందరూ ఆశ్చర్యంగా మళ్ళీ వరుణ్ వైపు చూస్తారు. వరుణ్ ఎందుకురా నక్షత్రని ఏడిపిస్తున్నావని రమాదేవి గారు చిరుకోపంగా అంటారు. వరుణ్ లేచి నవ్వుతూ నక్షత్ర దగ్గరకొచ్చి ఆడిన నాటకం చాలుకని ఇంక తమరు ఈ కోపం నుండి బయటకొస్తారా అని వరుణ్ అంటుంటే హలో, నాటకం స్టార్ట్ చేసింది నేను కాదు మీరు అని నక్షత్ర కోపంగా అంటుంది. మామ్ ఇప్పటివరకు చెప్పింది మొత్తం నిజం. తన క్యారెక్టర్ నచ్చి నేను తనని ఇష్టపడ్డాను. తన అబ్రాడ్కి వెళ్ళిపోతానంటే కావాలని తనకి తెలియకుండా నేను తీసుకున్న ప్యాలెస్కి తీసుకుని వెళ్ళి ఈ కండిషన్స్ అన్నీ పెట్టాను. ప్రియాకి కూడా నక్షత్ర వాళ్ళ ఊరు వెళ్ళిపోయిందని చెప్పాను అని వరుణ్ చెప్తుంటే ప్రియ ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తుంది. అంటే ఇంతకాలం నక్షత్ర వరుణ్ గారి దగ్గరుందా? పాపం వరుణ్ గారి కోపం ఎలాంటిదో ఇందాక తేజ్ చెప్పాడు కదా. పాపం నక్షత్ర నా కోసం, అంకుల్ కోసం భయపడి వరుణ్ గారి దగ్గర ఉంది అని ప్రియ బాధగా అంటుకుంటుంది. ఇంకా ఈ అమ్మాయి గారికి నా ప్రేమ గురించి చెప్పడానికి తల ప్రాణం తోకకొచ్చింది. ఎన్ని చేసినా కూడా, తనపై ఎంత కేర్ చూపించినా కూడా అసలు యాక్సెప్ట్ చేసేది కాదు. ఇంకా లాస్ట్లో ఆ అక్షయ్ వచ్చి మొత్తం పూర్తిగా చెడగొట్టాడు అని వరుణ్ కోపంగా అనగానే అక్షయ్ ఏం చేశాడ్రా అని రమాదేవి గారు భయంగా అంటారు. వాడొక నమ్మక ద్రోహి అమ్మ. ఈరోజు ఈ క్షణం నేను మీ కళ్ళ ముందు ఉండడానికి కారణం నక్షత్ర అని వరుణ్ చాలా కోపంగా అంటుండే అక్కడున్న వారెవరికి ఏమీ అర్థం కాదు. ఇంకా వరుణ్ గట్టిగా కళ్ళు మూసుకుని తర్వాత రమాదేవి గారి వైపు చూస్తూ ప్రియా విషయంలో జరిగింది, తర్వాత అక్షయ్ వచ్చిన తర్వాత నక్షత్రని ప్రేమించడం, అప్పుడప్పుడే నక్షత్రకి తనపై ప్రేమ కలగడం, కానీ అక్షయ్ నక్షత్ర మనసులో వరుణ్పై కోపం, అనుమానం వచ్చేటట్టు చేయడం, ఇంకా తర్వాత తేజ్కి సీరియస్ అయ్యేటట్టు చేయడం, ఇంకా తేజ్ ఇండియాకి వచ్చాడు అని తెలియగానే తను కూడా ఇండియాకి స్టార్ట్ అవడం, కానీ ఇండియాకి వచ్చిన తర్వాత వరుణ్ తనని కిడ్నాప్ చేయడం మొత్తం చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ అలాగే షాక్లోకి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ అనేది ఫైనల్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ఫైనల్ ఎపిసోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత ఏ ఎమోషన్ లేకుండా క్లోజ్ చేయడం ఇష్టం లేక నెక్స్ట్ ఎపిసోడ్కి ఎక్స్టెండ్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో తేజ్, ప్రియ అలాగే వరుణ్, నక్షత్ర మ్యారేజ్ జరగడం, వాళ్ళ లవ్లీ మూమెంట్స్తో స్టోరీ అనేది ఎండ్ అయిపోతుంది. కావాలంటే వరుణ్, నక్షత్ర మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళ లవ్లీ మూమెంట్స్ అనేవి సీజన్ 2 కుదిరితే ఇస్తాను. అది కూడా ఇప్పుడు కాదు, ఒక 1 month తర్వాత. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఫైనల్ ఎపిసోడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.